బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కుంభమేళాగా పేరు కాంచిన మేడారం జాతరలో కుంభకోణం. మీడియా ముఖంగా బహిర్గత పరిచేది ఒకటైతే మేడారం బరిలో జరిగేది మరొకటి. తిరుపతి నిలువు దోపిడిని తలపిస్తున్న మేడారం జాతర ప్రసాదానికి సైతం నోచుకొని మేడారం భక్తజనం. భక్తుల నిలువెత్తు బంగారమైన బెల్లం అమ్మవారి పాదాలు తాకకముందే పక్కదారికి తరలింపు. గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా మేడారం జాతరలో సన్నాహాలు. మేడారం జాతరలో జంపన్న వాగుకు ధీటుగా ఏరులై పారుతున్న మద్యం సిండికేటెడ్ దందా. వనదేవతల మొక్కుకు ఆరగించేందుకు సామానుడికి మేడారంలో అందుబాటులో లేని మద్యం ధరలు. చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్న పలు శాఖల అధికారులు. అమ్మవారి ప్రాంగణంలో పొట్ట గడుపుకునేందుకు వచ్చే చిరు వ్యాపారస్తులపై పలు శాఖల అధికారుల బెదిరింపు చర్యలు. ప్రజల జాతరో ప్రభుత్వ జాతరో భక్తులకు అర్థం కాని మేడారం స్థితిగతులు. తెలంగాణలో కుంభమేళాగా పేరు కాంచిన మేడారం జాతరలో కుంభకోణం. మీడియా ముఖంగా బహిర్గత పరిచేది ఒకటైతే మేడారం బరిలో జరిగేది మరొకటి. తిరుపతి నిలువు దోపిడిని తలపిస్తున్న మేడారం జాతర ప్రసాదానికి సైతం నోచుకొని మేడారం భక్తజనం. భక్తుల నిలువెత్తు బంగారమైన బెల్లం అమ్మవారి పాదాలు తాకకముందే పక్కదారికి తరలింపు. గిరిజన సాంప్రదాయాలకు విరుద్ధంగా మేడారం జాతరలో సన్నాహాలు. మేడారం జాతరలో జంపన్న వాగుకు ధీటుగా ఏరులై పారుతున్న మద్యం సిండికేటెడ్ దందా. వనదేవతల మొక్కుకు ఆరగించేందుకు సామానుడికి మేడారంలో అందుబాటులో లేని మద్యం ధరలు. చిరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు దండుకుంటున్న పలు శాఖల అధికారులు. అమ్మవారి ప్రాంగణంలో పొట్ట గడుపుకునేందుకు వచ్చే చిరు వ్యాపారస్తులపై పలు శాఖల అధికారుల బెదిరింపు చర్యలు. ప్రజల జాతరో ప్రభుత్వ జాతరో భక్తులకు అర్థం కాని మేడారం స్థితిగతులు.
అరే వాళ్ళ కష్టాలు కూడా దీంతో ఆగురా. बच्चे के करने मारो मगर सबको मारो, सबको बोल दो सबको मारो. సార్ మేము వరంగల్ చేలు వచ్చాము. వరంగల్ చేస్తే 4,800 రూపాయలు కరెంటు బిల్లు అడిగింది. కరెంటు బిల్లు యూనిట్ ప్రకారంగా మేము ఇస్తామన్నా కూడా అట్లా ఉండదు, మాకు 4,800 కట్టవలసిందే. అట్లా అయితే కట్టాలి, లేకపోతే కరెంటు ఫీజు పారిస్తామని చెప్పింది. మీ దగ్గర వసూలు చేసింది ఎన్ని రోజులకి? ఇప్పుడు వారం రోజులు అవుతుంది. కరెంట్ శాఖ వాళ్ళు మీటర్ ఏమైనా ఇచ్చారా మీకు? మీటర్ ఏమి ఇవ్వలేదు. మీటర్ ఏమీ లేదు. మినిమం బిల్లు ఇవ్వన్నా కూడా మినిమం బిల్లు ఏమి ఉండదు, 4,800 కట్టవలసిందే. మీరు ఎంత చిన్న హోటల్ అయినా ఏదైనా కూడా, దుకాణమైన వ్యాపారం చేసినా చేయకపోయినా, వ్యాపారం నడిచినా నడవకపోయినా కట్టాలి. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులతో మీరు మేము వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా 4,800 కడితేనే మీకు కరెంట్ ఇస్తాం, లేకపోతే ఇవ్వను. అక్షరాల ఎవరు? విద్యుత్ కరెంట్ అది అండి. మీ పేరేంటమ్మా? నాగేంద్ర. మీరు మేడారం జాతరకి బయట నుంచి వచ్చారా? ఇక్కడ స్థానికులేనా? ఇక్కడే మీది. అయితే కరెంట్ ఆఫీస్ వాళ్ళు పూర్తిగా మీటర్లు ఇవ్వకుండా అధిక వసూళ్లు చేస్తున్నారు. కేవలం ఫ్రిడ్జ్లకి బల్బులకి వాడుతున్న సామాన్లకి మాత్రమే అంచనా వేసి వేల రూపాయల్లో దండుకుంటున్నారని చెప్పేసి మేడారం అంతటా కూడా మారుమోగుతుంది. మీ దగ్గర కరెంట్ ఆఫీస్ వాళ్ళు ఎంతవరకు వసూలు చేశారు? మాకు మీటర్లు 2 ఉన్నాయి, షాప్కి వేరే ఉంది, ఇంటికి వేరే ఉంది. అయినా కూడా మీటర్లకు వెళ్ళి తీసుకోవద్దు, డైరెక్ట్ వెలిగించుకోవాలని 9,500 వాటర్ ప్లాంట్కి వేసిండ్రు. 4,860 దీనికి వేసిండ్రు వేరే. మళ్ళీ ఇంకొక షాప్ పెడితే 4,600 దానికి వేసిండ్రు. ఏమన్నా అడిగితే అంటారు కదా కరెంటు పైనుంచి వచ్చింది మీరు వాడుకుంటలేరా అని బాగా ఒకరు కాకపోతే ఒకరు ఒత్తిడి బాగానే చేస్తున్నారు. కరెంటు విషయంలో మాత్రం కరెంట్ ఆఫీస్ వాళ్ళు మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. లేకపోతే కూడా బిక్తామంటారు, లేకపోతే మీటర్లకు వెళ్ళి మేము పెట్టుకుంటాంటే మీటర్లకు వెళ్ళొద్దు, డైరెక్ట్ పెట్టుకోండి అని అంటారు. ఇదే విషయంలో ఏదైతే మేడారం జాతర పేరు చెప్పుకొని బయట ఇటు వైన్ షాప్ కావచ్చు, లేకపోతే కిరాణా షాపులలో కావచ్చు, కూల్ డ్రింక్స్ వాళ్ళంతా కూడా ఒకటి ఏంటంటే రేట్ ఇట్లా అమ్ముతాను, అన్ని రేట్లు ఒకటే ఎక్కువనే అమ్ముతారు. బయట మేము 10 రూపాయలు ఎక్కువ అమ్ముకునేటానికి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూడా ఎక్కువ రేట్ అమ్ముతారు. 10,000 కట్టు, 20,000 కట్టు, దండకు కట్టు అని వాళ్ళు కూడా బాగా డిమాండ్ చేస్తారు. వాళ్ళు కట్టించుకుంటారు. అదనంగా కరెంటు బిల్లులు ఎత్తే కూడా అప్పుడు 5-6 నెలల కింద 10 సంవత్సరాల కింద 20,000 కట్టిన బిల్లు ఏడ్చిన మందు డబ్బా పట్టుకున్నాం. బయట 2 లీటర్ల స్ప్రైట్ 100 రూపాయలు అమ్ముతున్నారు. ఇందాక మేము అక్కడ ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకున్నాం, వాళ్ళు 130 రూపాయల దాకా వసూలు చేశారు. వాళ్ళని అడిగితే అన్న మేము ఇక్కడ మాకు ఇంతే పడుతుంది, మాకు పడ్డ దాంట్లోనే మేము అమ్ముకుంటున్నాం అంటున్నారు. పూర్తిగా మరి బయట నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ మేడారం అమ్మవారికి అవమానమా కాదా ఇదంతా కూడా? ఎందుకంటే అవమానమే కానీ ఇప్పుడు మేము అట్లా అమ్ముతామని థమ్స్అప్ వాళ్ళు కూడా ₹1, ₹5 వాళ్ళు పెంచిండ్రు, ఇప్పుడు కరెంట్ వాళ్ళు పెంచిండ్రు. మరి ఈ లోకల్లో ఉండే జనాలకు ఆ రకమైన అసంతృప్తి వెలువడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపుల దగ్గర ఒక్కొక్క షాప్ దగ్గరికి పోతే వాళ్ళు అనుకుంటున్నారు కదా ఈ షాప్కి పోతే ఇంత రేటా అని ఒక్కొక్కరు ఇంటికానుండే కొన్ని సామాన్లు తెచ్చుకోవడం జరుగుతుంది చాలామంది. కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు నష్టపోతున్నారు, అలాగే ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు చిరు వ్యాపారస్తులు షాపులు వాళ్ళు చాలా లోకల్లో ఉన్న షాపులు వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైన్స్ షాప్కి వచ్చేసి వాళ్ళు వైన్స్ ఎంఆర్పి రేటుకు వేస్తే వీళ్ళు ఎంఆర్పి వైన్స్ షాప్ వాడు ఏం చేస్తున్నాడు 25 రూపాయలు మీద ఎక్కువ వాళ్ళు మాకు షాపు వాళ్ళకు అమ్మడం జరుగుతుంది. టెండర్ వైన్ షాపులు కావచ్చు. ఇక్కడ బయట ప్రధానంగా మీకు దగ్గరలో ఉన్న వైన్ షాప్ మేడారం ప్రాంగణంలో ఉన్న వైన్ షాపు కొత్తూరులో ఒక షాప్ ఉంటుంది, అలాగే మేడారంలో ఒక టెండర్ షాపులు ఉంటాయి. ఇప్పుడు టెండర్ షాపులు ఉంటాయి, ఆ టెండర్ షాపులు వాళ్ళ దగ్గరనే ఈ చిరు వ్యాపారస్తులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది ఒకవేళ అక్కడ తీసుకోకపోతే బయట మందు ఒక హన్మకొండ నుండి బయట మందు తీసుకుంటే వాళ్ళు పట్టుకోవడం, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం ఇలా జరుగుతుంది. అధికారుల చేత రైడ్ జరిపించడం ఇది ఎప్పటిసందో వచ్చిన
అనావాయితీగా జరుగుతుంది. అలా డబ్బులు 1 లక్ష రూపాయలు సరుకు తీసుకోవడం, దాంట్లో కమిషన్గా 10,000 20,000 తీసుకోవడం, అలా చిరు వ్యాపారస్తులు చాలామంది నష్టపోతున్నారు. చిరు వ్యాపారస్తులు ఎందుకు అలాంటి అధిక రేట్లు అమ్ముతున్నారు అంటే వాళ్ళు పంచాయతీ ఆఫీసుకి కానీ కరెంటుకి కానీ పారిశ్రామికలకు కానీ ఏమైనా కట్టాలా? అలా కట్టాలి. వాళ్ళకు చిన్న షాప్ వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు డబ్బులు మిగిలే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఒక కరెంటు బిల్ వచ్చేసి 5,000 అంటాడు. మామూలు కరెంటు బిల్లు మామూలుగా ఎంత వస్తుంది? 10 రోజులకు ఒక 1,500 వస్తుంది. కానీ వాడు వచ్చే అధికారుడు వచ్చి 5,000 ఎత్తాడు. 5,000 ఫిక్స్. ఒకవేళ 5,000 కట్టకపోతే కరెంటు తీసేస్తాడు, తీసుకొని గుంజుకోబోయే పరిస్థితి ఉంది. కాబట్టి కరెంటు బిల్లుకి 5,000 అంటాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త షాప్ ఎక్కడన్నా పెడదామన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడొచ్చు 3,000 అంటాడు. అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే భూమోడత్తడు, భూమోడికి ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది. అలా చూస్తే ఏ షాపు నడిపించాలన్నా కానీ భయమేస్తుంది. ఎందుకంటే మేడారం జాతర అంటేనే లాభం కొద్ది చేయాల్సిన పరిస్థితి, కానీ లాభం ఏమో కానీ నష్టం వస్తుంది. ఇటుపోతే కరెంటు వెలబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న షాపుల దగ్గర ఒక్కొక్క షాప్ దగ్గరికి పోతే వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఈ షాప్కి పోతే ఇంత రేటా అని ఒక్కొక్కరు ఇంటికానుండే కొన్ని సామాన్లు తెచ్చుకోవడం జరుగుతుంది చాలామంది. కాకపోతే ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఉన్న జనాలు నష్టపోతున్నారు. అలాగే ఇక్కడ ఉన్న షాపు వాళ్ళు చిరు వ్యాపారస్తులు షాపులు వాళ్ళు చాలా లోకల్లో ఉన్న షాపులు వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ జరిగే ఇప్పుడు ఉదాహరణకు ఒక వైన్స్ షాప్కి వచ్చేసి వాళ్ళు వైన్స్ ఎంఆర్పి రేటుకు వేస్తే వీళ్ళు ఎంఆర్పి వైన్స్ షాప్ వాడు ఏం చేస్తున్నాడు 25 రూపాయలు మీద ఎక్కువ వాళ్ళు మాకు షాపు వాళ్ళకు అమ్మడం జరుగుతుంది. టెండర్ వైన్ షాపులు కావచ్చు. ఇక్కడ బయట ప్రధానంగా మీకు దగ్గరలో ఉన్న వైన్ షాప్ మేడారం ప్రాంగణంలో ఉన్న వైన్ షాపు కొత్తూరులో ఒక షాప్ ఉంటుంది. అలాగే మేడారంలో ఒక టెండర్ షాపులు ఉంటాయి. ఇప్పుడు టెండర్ షాపులు ఉంటాయి. ఆ టెండర్ షాపులు వాళ్ళ దగ్గరనే ఈ చిరు వ్యాపారస్తులు అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అది ఒకవేళ అక్కడ తీసుకోకపోతే బయట మందు ఒక హన్మకొండ నుండి బయట మందు తీసుకుంటే వాళ్ళు పట్టుకోవడం, డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయడం ఇలా జరుగుతుంది. అధికారుల చేత రైడ్ జరిపించడం ఇది ఎప్పటిసందో వచ్చిన అనావాయితీగా జరుగుతుంది. అలా డబ్బులు 1 లక్ష రూపాయలు సరుకు తీసుకోవడం, దాంట్లో కమిషన్గా 10,000 20,000 తీసుకోవడం, అలా చిరు వ్యాపారస్తులు చాలామంది నష్టపోతున్నారు. చిరు వ్యాపారస్తులు ఎందుకు అలాంటి అధిక రేట్లు అమ్ముతున్నారు అంటే వాళ్ళు పంచాయతీ ఆఫీసుకి కానీ కరెంటుకి కానీ పారిశ్రామికలకు కానీ ఏమైనా కట్టాలా? అలా కట్టాలి. వాళ్ళకు చిన్న షాప్ వాళ్ళకు ఏ రకంగా కూడా వాళ్ళకు డబ్బులు మిగిలే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఒక కరెంటు బిల్ వచ్చేసి 5,000 అంటాడు. మామూలు కరెంటు బిల్లు మామూలుగా ఎంత వస్తుంది? 10 రోజులకు ఒక 1,500 వస్తుంది. కానీ వాడు వచ్చే అధికారుడు వచ్చి 5,000 ఎత్తాడు. 5,000 ఫిక్స్. ఒకవేళ 5,000 కట్టకపోతే కరెంటు తీసేస్తాడు, తీసుకొని గుంజుకోబోయే పరిస్థితి ఉంది. కాబట్టి కరెంటు బిల్లుకి 5,000 అంటాడు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కొత్త షాప్ ఎక్కడన్నా పెడదామన్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడొచ్చు 3,000 అంటాడు. అలాగే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే భూమోడత్తడు, భూమోడికి ఎంతో కొంత కట్టాల్సి వస్తుంది. అలా చూస్తే ఏ షాపు నడిపించాలన్నా కానీ భయమేస్తుంది. ఎందుకంటే మేడారం జాతర అంటేనే లాభం కొద్ది చేయాల్సిన పరిస్థితి, కానీ లాభం ఏమో కానీ నష్టం వస్తుంది. ఇటుపోతే కరెంటు 15 నుండి ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు. 2 నెలల నుండి స్టార్ట్ అయింది జాతర. అది వరకు 15 రోజులు జాతర ఉండేది. ఇప్పుడు 21 తారీఖు నుండి 25 వరకు జాతర. అప్పటి నుండి ఇప్పటి వరకు కొంచెం జనం పెరిగిపోయింది. ఇక అప్పటి వరకు ఇంకా పెరగవచ్చు అనేది. సౌకర్యాలు మాత్రం ఫుల్గానే ఉన్నాయి. ఇక అక్కడక్కడ అన్ని ఊళ్ళల్లో. కానీ ఇక్కడ టెండర్ వాళ్ళని వీళ్ళని పెద్ద ఇబ్బంది భక్తులకు ఇబ్బంది కలుగుతారు. వాళ్ళు కావాల్సింది ఏంటి? బంగారం పెట్టాలి, ప్రసాదం అందరికి మంచి పెట్టాలి. ఇది టెండర్ వేసుకోవడం, అమ్ముకోవడం ఇది పనులు కావాలి. వాళ్ళు టెండర్ వాళ్ళు కూడా 10-20 మంది వెళ్తే గద్దెలెక్కి మా కోయ సిద్ధాంతాన్ని కించపరిచినట్టుగా మీరు ఎస్టీనమ్మా? మీరు ఎస్టీ కోయ. ఏదైతే ఇప్పుడు ఆలయ ప్రాంగణం అంతా కూడా కమిటీ టెండర్ల నెపంతో కూడా భక్తులకి ప్రసాదం విషయంలో చాలా ఇబ్బందికరంగా మారుతున్నారు అంటున్నారా? ఇబ్బందికరంగానే మారుతుంది. వచ్చే భక్తులు మాకు కూడా అమ్మవారికి ఉంటాయి. శక్తిపీఠము అంటారు. ఆ శక్తిపీఠాన్ని ఈ టెండర్ వాళ్ళు కూడా ఎక్కడం చేయడం మాకు మంచిగా అనిపించట్లేదు. నేను పొద్దున్న నుండి నెడతనే ఉన్న జనాన్ని చేస్తూనే ఉంటారు. పొద్దున 9 గంటలకేమో సార్లమ్మ తల్లి గజ్జలు కడగడానికి మేము వస్తాం. అప్పటికి కూడా టెండరే ఉంటాం. టెండర్ వాళ్ళు ఉంటే మమ్మల్ని కూడా గుర్తించకుండా నెట్టి పడేస్తూ ఉంటాం. గుర్తింపులు ఏమిటో ఒక పూజారన్నది వచ్చిన చీర కానీ బెల్లం కానీ అంతా పూజ చేసుకుంటూ ఉంటాం. మరి ఎట్లా గలీజ్గా చూసే వాళ్ళు ఏమనుకుంటారు? పోయే దేవత కదా ఇలా ఉంటుంది అనుకుంటే మాకు చిన్నతరమే కదా. మళ్ళీ ప్రతి ఒక్క టెండరు సపక్క సార్లమ్మ జాతర అంటే 12 టెండర్లు ఉన్నాయి. ఇంట్లో కొబ్బరికాయ టెండరు, బెల్లం టెండరు, చెప్పుల టెండరు, ఏటపోతుల టెండరు, బొమ్మల టెండరు, ప్రతి ఒక్క టెండర్లో 1 కోట్ల వలుపుతున్నాయి. కానీ
మా పిఓ అధికారి కృష్ణ ఆదిత్య గారు ఉండే ఊర్లో మీటింగ్ పెట్టి ఎస్టీ వాళ్ళే షాపులు కానీ టెండర్లు కానీ మీ వాళ్ళకు ఈ బంగారం కూడా పోగు చేసుకొని ఈ ఎస్టీ వాళ్ళకు ఉపయోగపడేలాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, వేరే క్యాస్ట్ కూడా అమ్ముకున్నాడు షాపులు. అట్లా అమ్ముకోకూడదనే మా ఏదైతే మీరు చెబుతున్న మాట ఏంటంటే ఏదైతే మేడారం పూర్తిగా కూడా సమ్మక్క సారలమ్మ వారు పోయే వాళ్ళ జాతర కాబట్టి అయినప్పటికీ కూడా ఎంతో దూర ప్రయాణం నుంచి ప్రయాసపడి వచ్చే భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ఫ్రీగా ఉండాలి. పూర్తిగా మీరు చెప్పే మాట ఏంటంటే కమిటీ సభ్యులు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇంతవరకు. నిన్నటి వరకే వాళ్ళ కమిటీ సభ్యులది తీర్మానం అయింది. అది కూడా మా పూజార్లలోనే ఎన్నుకోవాలనుకున్నాం ప్రెసిడెంట్ ఉన్నాడు చైర్మన్గా, కానీ వేరే అతను ఎన్నుకున్నాడు. అలా కాకుండా 8 డైరెక్టర్లు ఉంటారు. ఆ డైరెక్టర్లు కూడా మా పూజార్లలోనే రావాలి. అది కూడా వేరే వాళ్ళతోటి ఎన్నుకున్నారు. అంటే ఇంట్లో కూడా రాజకీయం జరుగుతుంది. దోసుకొని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, పంచేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. దేవత అంటే సంస్కృతి సంప్రదాయం ప్రకారమే జరుగుతుంది కానీ దీనికి కించపరిచేలాగా కొన్ని పద్ధతులు కొంతమంది పెద్ద మనుషులు తిరస్కరిస్తున్నారు. ఏదైతే ఉన్నా కానీ గత కాలంలో ఉన్నటువంటి పద్ధతి సాంప్రదాయాన్ని పాటించాలి, కానీ గిరిజనుల చేతుల మీద జరగాల్సిన పండగని కమిటీ పేర్లతో గిరిజనేతరుల చేతిలో పెట్టి మళ్ళీ వాళ్ళకి బానిసలుగా సలాం కొట్టే తత్వం వద్దు, జాతరని దయచేసి అలా ప్రవర్తించవద్దు, జాతరని అలా నడపద్దని చెప్పేసి ఒక భక్తురాలుగా, ఒక ఆలయ కమిటీ పూజారిగా మీరు ప్రభుత్వాన్ని కోరుతున్నారమ్మా? ఈ సమ్మక్క సార్ల పూజారి కమిటీగా కాదు, నేను ఓన్లీ ఒక ఈ సార్లమ్మ దేవత ప్రధాన పూజారి కాకామ్మ. పూర్తిగా మేడారం పరిస్థితి ఎలా ఉందంటే ఈ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా చెప్పుతున్న మాట ఏంటంటే ఎవరైతే మేడారం తాడోయ మండలానికి సంబంధించిన మండల అధికారులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, కరెంట్ ఆఫీస్ సిబ్బంది కానీ, పంచాయతీ సిబ్బంది కానీ, ఫారెస్ట్ సిబ్బంది కానీ అంతా కూడా చిరు వ్యాపారస్తుల దగ్గర నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. ఇదే నేపథ్యంలో కొంతమంది శ్రేణులు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా చెబుతున్న మాట ఏంటంటే వైన్ షాపులతో సహా అసలు మేడారంలో జాతర ఎవరికి, భక్తులకా వైన్ షాపులుగా అనే విధంగా కూడా అనే వాతావరణం మేడారం వ్యాప్తంగా కూడా నెలకొంది. పూర్తిగా ఈ భక్తులు దూర ప్రయాణం నుంచి వచ్చే భక్తులు చెప్తున్న మాట ఏంటంటే మేడారం వెళ్ళినా ఒకటే, తిరుపతి వెళ్ళినా ఒకటే అనే సందర్భాలు కూడా మేడారంలో నెలకొంటున్నాయి. ఇదే నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ వైన్ షాప్ విషయంలో వచ్చేసి ఎంఆర్పీకి ఇవ్వట్లేదు, వాళ్ళే ఒక బాటిల్కి వచ్చేసి 25 నుంచి 30 రూపాయల దాకా అదనంగా పెంచుతున్నారు. మేము తీసుకొచ్చి 10 రూపాయల కమిషన్తో మేము అమ్ముకునే వాళ్ళం, మేము ఆ రేటు చెప్తే ఎవరు కూడా బేరాలు రావట్లేదు, తెచ్చిన సరుకు తెచ్చినట్లు అలాగే ఉంటుంది. తల్లి దీవెనలతో పొట్ట నింపుకుందామని చెప్పి చిరు వ్యాపారస్తులను కూడా జలగలా పిండుతున్న మేడారం సంబంధిత అధికారులపై జిల్లా అధికారులు దృష్టి పెట్టి ఇలాంటి అవరోగాలు జరగకుండా చూడాలని చెప్పేసి చిరు వ్యాపారస్తులు మేడారం నుంచి అయితే కోరుతున్నారు. కెమెరామెన్ ఎల్ఎక్స్, వీడియో జర్నలిస్ట్ బార్కు, మీ సీకే న్యూస్. థ్యాంక్ యూ.